షాలోమ్, క్రీస్తు సమాధానము నా ప్రియ ప్రేక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమంకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. మనం ప్రస్తుతం మరణము, మరణించుట, డెత్ అండ్ డయింగ్ అనే సబ్జెక్ట్ మీద ధ్యానిస్తున్నాం. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫియర్స్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫియర్ ఆఫ్ డెత్. We don't like to think about dying, but we must face the fact that death is a real part of life. అంటే మనిషిని భయపెట్టే వాటిలో మరణము మానవుని ఎంతగానో భయపెడుతుంది. కాబట్టి ఆ మరణాన్ని గురించి ఆలోచించడానికి ఇష్టపడడు. కానీ ఒక వాస్తవం, సత్యం ఏమంటే ఈ మరణము అనేది మానవుని యొక్క జీవితంలోని ఒక భాగంగా చూడడు. ఎప్పుడైతే మరణము అనేది జీవితంలో ఒక భాగంగా చూస్తారో ఆ దినము తప్పకుండా ఈ మరణాన్ని గురించి ఆలోచన చేస్తారు. మరణము అనేది మానవునికి నియమించబడిందని మనం గత వారాల్లో చూసాం. నిఖచ్చితమైంది, అది వాస్తవమైంది, అది సత్యమైంది. దేవుడు ఏర్పాటు చేసింది అది. నో వన్ కెన్ ఎస్కేప్ అ డెత్. అందుకే పరమ జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 7వ అధ్యాయంలో చెప్తాడు, మరణము అందరికీ ప్రాప్తిస్తుంది కాబట్టి మరణాన్ని గురించి సజీవులు, బ్రతికి ఉన్నవారు ఈ మరణాన్ని గురించి ధ్యానించాలి. దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా, నా అంతమెట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. కీర్తనల గ్రంథంలో 39వ కీర్తన 4వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాము. అదేవిధంగా మోషే భక్తుడు కూడా ఈ మరణాన్ని గురించిన ధ్యానంలో ప్రార్థన చేస్తున్నాడు. 90వ కీర్తన 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటాడు. గత వారాల్లో ఈ మరణాన్ని గురించిన సిరీస్లో మొదటి భాగంగా దాని యొక్క ఇంట్రడక్షన్ మనం చూసాం. ఆ తర్వాత రెండవ భాగంగా మరణం యొక్క నిర్వచనము, వాట్ ఈస్ అ డెత్. ఆ తర్వాత మరణంలో నేర్చుకోవలసిన 9 వాస్తవాలు లేక 9 విశేషమైన సత్యాలు మనం చూసాం. ఈ దినము 3వ భాగంగా ఈ సిరీస్లో డెత్ డిఫరెన్షియేట్స్, డివైడ్స్ ద పీపుల్. మరణము అనేది మానవులను భేదపరుస్తుంది, 2 గుంపులుగా చూస్తుంది అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరణాన్ని గురించిన అనేక సత్యాలు మాకు బోధిస్తున్నావు. అనేక వాస్తవాలను ఆయన మా గమనానికి తెస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. మరణమును గురించి నీ వాక్యములో ఇంకా మేము నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో మీరు మా కొరకు దాచి ఉంచారు. వాటిని మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో వాటిని మాకు బయలుపరచండి. మీరు మహిమ పొందండి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, టుడేస్ అ సబ్జెక్ట్, డెత్ డిఫరెన్షియేట్స్ ఆర్ డివైడ్స్ ద పీపుల్. మరణము అనేది మానవాళిని భేదపరుస్తుంది లేక విభజిస్తుంది. దేవుని గ్రంథంలో 2 వాక్య భాగాలున్నాయి. ఆ 2 వాక్య భాగాలు మనం చదివినప్పుడు మనకు ఏమి దేవుడు బయలుపరుస్తున్నంటే, మ్యాన్ విల్ డై ఈదర్ లైక్ ఎ ఫూల్ ఆర్ ఎ సెయింట్.
ఈ రెండు వాక్య భాగాలను మనం గమనిస్తే మానవుడు ఒక మూర్ఖుడుగా లేక బుద్ధిహీనుడుగా లేదా ఒక భక్తుడుగా చనిపోతాడని ఈ వాక్యంలో మనం చూస్తాం. రెండవ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 34వ వచనము మనం ఈ విధంగా చూస్తున్నాం. అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లు చావదగునా? షుడ్ అబ్నర్ డై యాజ్ అ ఫూల్ డైస్? అంటే ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నామంటే మానవుడు ఒక బుద్ధిహీనుడుగా, ఒక నీచుడుగా, తెలివిలేనివాడుగా చనిపోతాడు అని చూస్తున్నాం. అదే సమయంలో 116వ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తున్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. Precious in the sight of the Lord is the death of his saints. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మరణంలో మనము భక్తులుగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. అంటే ఈ దేవుని వాక్యం మనకి ఏం చూపిస్తుంది ఈ రెండు వాక్య భాగాల్లో అంటే మానవుడు బుద్ధిహీనుడుగా లేక ఒక భక్తుడుగా చనిపోగలడు, దేవుడు ఆ విధంగా దృష్టించగలడని మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము ఇది మన యొక్క మూల వాక్యంగా మనం ఇది తీసుకుందాం. 3వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం 34వ వచనం వరకు చూద్దాం. దావీదు నీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకు అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజు స్వయముగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలిగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లు నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. అబ్నేరు యొక్క సమాధి దగ్గర దావీదు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఎందుకు అబ్నేరును ఒక బుద్ధిహీనుడు లేక ఒక నీచుడుగా చనిపోయావు అని దావీదు చెప్పాడు. ఈ కారణాన్ని ఈ దినం మనం గమనిస్తాం. దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ మనము చూడాలి. చరిత్రను తిప్పేస్తే అసలు ఈ యొక్క అబ్నేరు ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, అది గనక మనం అర్థం చేసుకోగలిగితే మరణంలో మానవుడు బుద్ధిహీనుడుగా ఎందుకు చనిపోతాడు అనేది బయలుపరచబడుతుంది. ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో 27వ వచనంలో ఆ విషయం మనకి చూస్తాం. మనం అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడగు అషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఈ భాగంలో గనక మనం చూస్తే ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది ఎందుకు అబ్నేరు చనిపోయాడు. మొట్టమొదటిగా అబ్నేరు యోవాబు యొక్క సహోదరుడు. యోవాబుకు 2 సహోదరులు, అభిషై ఆ తరువాత అషాహేలు. అషాహేలును చంపాడు అబ్నేరు. కనుక ఈ యొక్క అషాహేలు యొక్క ప్రాణం తీసినందుకు ఆ బదులుగా అబ్నేరును యోవాబు చంపుతున్నాడు. రెండవది, తాను హెబ్రోను గుమ్మము నడుమ చనిపోయాడు. ఇది ఎందుకు ఈ దేవుడు ఈ వాక్యాన్ని ఇక్కడ ఈ విధంగా వ్రాసి ఉంచాడంటే హెబ్రోనులో ఒక ప్రత్యేకత ఉంది. ఇది మనం గమనిస్తాం. 2 విషయాలు ఇక్కడ మనం చూసాము. ఒకటి, అబ్నర్ డైడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ అషాహేల్. అంటే అషాహేలు యొక్క రక్తాపరాధమును బట్టి అబ్నేరు చనిపోయాడు. ఆ తర్వాత అబ్నర్ డైడ్ ఇన్ హెబ్రోన్లో చనిపోయాడు.
ఈ హెబ్రోన్ గురించి మనం ఆలోచన చేయటానికి మునుపు ఆ రక్తాపరాధం అనేది ఆలోచన చేస్తాం. ఈ రక్తాపరాధాన్ని ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీలకు దేవాది దేవుడు సీనాయి కొండ మీద మోషేకు 10 ఆజ్ఞలను ఇస్తూ అనేక నియమాలను నిబంధనలను వారికి బయలుపరిచాడు. వాటిలో ఈ మరణాన్ని గురించి, హత్యను గురించి, ప్రతి హత్యను గురించి ఎంతో వివరంగా వ్రాసాడు. నిర్గమాకాండం 21వ అధ్యాయం 24, 25వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మరణానికి బదులు మరణం, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు అనే నియమాన్ని దేవుడు నియమించాడు. అంటే ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము, దేవుడిచ్చిన నియమాల ప్రకారము అబ్నేరు ఆ యొక్క మరణ శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు. కారణం ఏమంటే మరణానికి మరణము అని ధర్మశాస్త్రం రాస్తుంది. అబ్నేరు యొక్క మొట్టమొదటి బుద్ధిహీనత లేక ఆ చేసిన నేరం ఏది అనంటే he did not consider death sentence seriously. దేవుడు చెప్పిన ఆ యొక్క మరణ శాసనాన్ని తాను సీరియస్గా ఆలోచించలేదు. అది మొదటి తప్పు. ఎందుకంటే ఈ మరణ శాసనము అనేది ధర్మశాస్త్ర ప్రకారం అబ్నేర్ మీద ఉంది. ఆ తర్వాత రెండవ విషయం మనం గమనిస్తే అబ్నేరును చంపటానికి యోవాబు కనిపెడుతున్నాడు. అబ్నేరు రెండవ పొరపాటు ఏం చేశాడు అనంటే అవెంజర్ లేక శత్రువును గురించి తాను సీరియస్గా ఆలోచన చేయలేదు. ఇక మనము ఈ హెబ్రోను అనే పట్టణాన్ని గురించి ఆలోచన చేస్తాం. హెబ్రోను గుమ్మములో ఆయన చనిపోయాడు. హెబ్రోను అనేది ఒక ప్రత్యేకించబడిన పట్టణం. అది ఇలాంటి హత్య ప్రతి హత్యలు జరిగినప్పుడు కొన్ని పర్యాయములు బుద్ధిపూర్వకంగా లేక పగబట్టి అసూయతో ఈర్ష్యతో చంపడం కాకుండా అనుకోకుండా యాక్సిడెంటల్గా చనిపోయినప్పుడు, చంపబడినప్పుడు వారి కొరకు చక్కని ఆశ్రయపురములను దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ఇవి మనం సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో 1 నుంచి 34వ వచనం వరకు ఒకవేళ మనం గనక చదవగలిగితే అక్కడ ఈ యొక్క ఆశ్రయపురములను గురించి శ్రేష్టంగా వ్రాయబడినట్లు మనం చూస్తాం. ఈ యొక్క ఇశ్రాయేల్ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మోషే ఏ విధంగా ఆజ్ఞాపించాడో ఆ విధంగా యెహోషువ ఇశ్రాయేలీయులు స్థిరపరచబడిన తర్వాత ఆ యొక్క ఆశ్రయపురములను యోర్దాను ఆవల ఆ తర్వాత యోర్దాను ఇవతల రెండు వైపులా ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం గమనించగలిగితే 6 ఆశ్రయపురాలు, కాదేషు, షెకెము, హెబ్రోను ఒకవైపు, గోలాన్ అంటే కిరియతర్బా, ఆ తర్వాత రామోత్ గిలియాద్ అని కూడా అంటారు, ఆ తర్వాత బేసెరు. ఈ 6 పట్టణాలను ఆశ్రయపురంగా దేవాది దేవుడు ఇశ్రాయేలుకు నియమించాడు. వాటిలో హెబ్రోను ఒకటి. అంటే ఈ ప్రతి హత్యలు జరగకుండా ఆ వ్యక్తి తప్పించుకోవటానికి ఈ ఆశ్రయపురంలో గనక కాలు పెడితే చాలు, ఎవరు వారిని చంపటానికి వీల్లేదు. ఈ ఆశ్రయపురాలను గురించి మనం ఆలోచన చేస్తే అబ్నేరు చేసిన పొరపాటు ఏదో మనకు అర్థమవుతుంది. ఈ ఆశ్రయపురాల యొక్క పొజిషన్ లేక లొకేషన్ ఏ విధంగా దేవుడు చేశాడు అంటే, ఎవరైనా ఈ యొక్క హంతకుడు లేక ఈ అనుకోకుండా యాక్సిడెంటల్గా చంపబడిన తర్వాత ప్రతి హత్య కొరకు వాడిని తరుముతున్నప్పుడు ఏదైనా ఒక ఆశ్రయపురంలో ఈజీగా తాను ప్రవేశించటానికి వాటి లొకేషన్ను ఇశ్రాయేలు దేశం అంతటా చక్కగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మనం ఈ యొక్క పట్టణం యొక్క ఉద్దేశం, ఎందుకు దేవుడు ఈ ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు, ద పర్పస్ ఆఫ్ ద సిటీ. ఈ హంతకుడు లేక
అనుకోకుండా, ఈజ్ నాట్ ఎ మర్డరర్ బట్ ఈజ్ ఎ మ్యాన్ స్లాటర్. ఏదో విధంగా చనిపోయాడు యాక్సిడెంటల్గా. తాను ఈ గుమ్మములో గనక లోపలికి ప్రవేశిస్తే, హెబ్రోన్లో లేక ఆ కాదేశులో 6 ఆశ్రయపురాల్లో ఏదో ఒక ఆశ్రయపురంలో గనక ఆ వ్యక్తి ప్రవేశించగలిగితే తన మరణానికి ఎటువంటి ధోకా లేదు, తాను తప్పించుకోగలడు. ఆ పట్టణంలో ఉన్న శక్తి లేక ఆ పట్టణానికి దేవుడిచ్చిన శక్తి ఏమనంటే, ఆశ్రయపురంలో ఎవరు ప్రవేశించిన లోపల గుమ్మంలోనికి రాగానే ఎటువంటి బలాఢ్యుడైనా ఆ వ్యక్తిని చంపటానికి వీలు లేకుండా దేవుడు శాసనమును ఇశ్రాయేలుకి ఇచ్చాడు. సో దట్ ఈస్ ద సిటీ అండ్ గాడ్ హెస్ ప్రొవైడెడ్ దిస్ సిటీ. ఈ పట్టణములను దేవుడు తానే ఇశ్రాయేలీలను ప్రేమించి వారికి ఇచ్చాడు. సో అబ్నేరు ఈ యొక్క హెబ్రోను గుమ్మము మధ్య చనిపోయాడు అని బైబిల్లో వ్రాయబడింది. ఆ 27వ వచనంలో చూసాం మనం. అంటే ఆ హెబ్రోను ఆశ్రయపురం అని, ఆ హెబ్రోన్లోనికి వెళితే తన ప్రాణాన్ని కాపాడుకోగలడని అబ్నేరుకు తెలిసి కూడా తాను చేసిన 3వ పొరపాటు లేక ఆ నేరం ఏదనంటే, హీ ఫెయిల్డ్ టు అవైల్ గాడ్స్ ప్రొవిజన్. దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచిన, ఏర్పాటు చేసిన ఆ శ్రేష్టమైన ప్రొవిజన్ను తాను వాడుకోలేకపోయాడు. ఒక్క అడుగు గనక హెబ్రోన్లో వేసి ఉంటే యోవాబు చంపటానికి వీల్లేదు. ఇక 4వ విషయాన్ని మనం గమనిస్తే, ఎందుకు అబ్నేరు ఫూల్ లేక నీచుడు అని దావీదు అన్నాడు మనకు అర్థమవుతుంది. 34వ వచనంలో మనం చదివాం ఏమంటే, అబ్నేరు యొక్క విషయంలో మనం చదివినప్పుడు, నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను. తన చేతులకు సంకెళ్ళు వేయబడలేదు, కాళ్లకు ఆ యొక్క పొందిగలు బిగించబడలేదు. అంటే తాను పరిగెత్తగలిగిన ఆ యొక్క సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇక ఆయన పొరపాటు ఏమేనంటే, అంత దేవుడు తనకు స్వేచ్ఛ ఇచ్చినా దాన్ని వాడుకోలేకపోయాడు. హీ డిడ్ నాట్ కన్సిడర్ టు రన్ ఫర్ హిస్ లైఫ్ దో హీ వాజ్ అ ఫ్రీ మ్యాన్. ఇది 4వ నేరము, పొరపాటు మనం చూస్తాం. ఇక 5వది మనం గమనిస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ దట్ వీ మేక్. అబ్నేరు ఇశ్రాయేలీయుడు, అబ్నేరుకు అన్ని తెలుసు. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం తెలుసు. ఆ ధర్మశాస్త్రంలో హంతకుని గురించి, ప్రతి హత్యను గురించి ఆయనకు తెలుసు. మరణ శాసనము ఏ విధంగా విధించబడిందో తెలుసు. ఆ తర్వాత ఏ విధంగా శత్రువు తరిమి చంపుతాడో తెలుసు. అదే సమయంలో ఆ యొక్క ఆశ్రయపురములను గురించి ఆ వివరాలు అబ్నేరుకు తెలుసు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హీ కుడ్ నాట్ మేక్ ఎ డెసిషన్. చివరి నేరం లేక 5వ నేరం ఏదంటే, ఇవన్నీ తెలిసి కూడా ఒక తీర్మానం చేసుకోలేకపోయాడు. ప్రేక్షకులారా, ఈ దినము ఒకవేళ మనం గమనిస్తే, ఈ అబ్నేరు ఎందుకు ఒక నీచుడుగా చనిపోయాడని దావీదు చెప్పాడంటే, తాను ఈ 5 చెప్పబడిన బుద్ధిహీనమైన నేరాలు చేశాడు. అందుకే ఆయన ప్రలాపిస్తూ శోక కీర్తన కట్టి పాడుతున్నాడు. అబ్నేరు, నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. అబ్నేరు, హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. హీ వాజ్ కమాండర్ ఇన్ చీఫ్. సౌలు యొక్క రాజ్యంలో పేరెన్నిక కలిగిన సేనాధిపతిగా ఉన్నాడు. ఏ దావీదు ఒక సమయంలో అబ్నేరును గురించి ఏమంటాడంటే, నీలాంటి వాడు ఇశ్రాయేలీయుల్లో ఎవడైనా ఉన్నాడా? అంత ఘనుడనమాట ఈ యొక్క అబ్నేరు. ప్రజ్ఞ గలవాడు, పరాక్రమశాలి, తెలివి గలవాడు. కానీ మరణంలో, ఎందుకంటే తాను ఈ 5 బుద్ధిహీనమైన విషయాలు తన జీవితంలో చేశాడు. వాటిని గురించిన అవగాహన లేకుండా తాను మరణంలో పడిపోయాడు. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఒక బుద్ధిహీనుడు చనిపోయినట్లు, ఒక నీచుడు చనిపోయినట్లు చనిపోయావు. ప్రియమైన ప్రేక్షకులారా,
అంటే బైబిల్ ఏమి నేర్పిస్తుంది అనంటే, మరణములో మానవుడు ఒక బుద్ధిహీనుడుగా చనిపోగలడు. హీ కెన్ డై లైక్ ఎ ఫూల్. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. మనతో మాట్లాడుతున్నాడు. ఈ అబ్నేరు యొక్క విషయాలు మనం చూసినప్పుడు మనకు ఏమి జ్ఞాపకం రావాలి అనంటే, మొట్టమొదటిగా ఆల్ ఆఫ్ అస్ ఆర్ అండర్ ద డెత్ సెంటెన్స్. మనమంతా ఆ మరణ శాసనము క్రింద ఉన్నామనేది మర్చిపోవద్దు. రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో గనక మనం గమనిస్తే, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అందరూ పాపము చేశారు కాబట్టి మరణం అందరికీ ఉంది. 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ఏ భేదం లేదు. All of us are sinners. So the death sentence is upon us. మన మీద ఆ యొక్క మరణ శాసనం ఉంది, మర్చిపోవద్దు. రెండవది, రోమీలకు రాసిన పత్రిక 6:23లో మనం చూస్తే, పాపము వలన వచ్చు జీతము మరణము. డెత్ ఈజ్ అవర్ అవెంజర్. మనల్ని వెంటాడుతున్నవాడెవడు అంటే మరణము. ఈ యొక్క సిరీస్లో మనం అనేక పర్యాయములు దీన్ని మనం విన్నాము. మరణమును తప్పించుకోలేము. మరణము నియమించబడింది. మరణము ఖచ్చితమైంది. మరణము ఎవరి వశములో లేదది. ఈ విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చేమో నాకు తెలియదని, ఈ దినము దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. మరణ శాసనము నీ మీద ఉంది. ఆ తర్వాత మరణం సంహారపు దూత నిన్ను వెంబడిస్తుంది. ప్రేమగల దేవుడు ఇశ్రాయేలుకి ఏ విధంగా ఆశ్రయపురాలను ఏర్పాటు చేసి వారిని రక్షించటానికి ప్రణాళిక వేశాడు, నీ కొరకు నా కొరకు ఆ కల్వరి అనే ఆశ్రయపురాన్ని దేవుడు మన కొరకు నియమించాడు. ద కాల్వరీ ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆ యొక్క శిలువ యొద్ద యేసుక్రీస్తు మన పాప రుణములను ఆయన చెల్లించాడు. ఒకవేళ మనము గనక ఆ యొక్క కల్వరి కొండకు పరిగెత్తితే, ఆ కల్వరి కొండలో ఆ యొక్క ఆశ్రయపురములో ప్రవేశించినట్లు మనం కల్వరి ఆ శిలువను హత్తుకుంటే, ద డెత్ సెంటెన్స్ విల్ బి క్యాన్సల్డ్. కొలొస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనము మనం గమనిస్తే, మీరు మృతులయుండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఓ వాట్ ఏ గ్రేస్, వాట్ ఏ ప్రొవిజన్. దేవుని కృప, దేవుని ఏర్పాటు ఎంత గొప్పగా ఆ యొక్క కల్వరి సిలువలో, ఆ కల్వరి సిలువ యొద్ద దేవుడు మన కొరకు పాప క్షమాపణ, ఆ రుణపత్రమును ఆ సిలువకు మేకులతో కొట్టి మనము చనిపోయే మనల్ని జీవింపచేశాడని మనం చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 1:7 యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. జీసస్ paid the penalty in full and he is able to save us. ఆయన యొద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని క్షమించటానికి, రక్షించటానికి సమర్థుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. డోంట్ హెసిటేట్ మై ఫ్రెండ్. ఈ దినము ఆ యొక్క కల్వరి సిలువకు వెళ్ళు. విలియం కూపర్ దైవజనుడు ఈ విధంగా రాశారు, there is a fountain filled with blood drawn from Emmanuel's vein and sinners plunged beneath that flood lose all their guilty stains. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాయే. చక్కని పాట పాడుతూ ఉంటాం.
ఆ రక్తము ద్వారా పాపక్షమాపణ, ఆ సంహారపు దూత మరణ శాసనము తప్పించుకోవాలి అంటే రన్ టు ద క్రాస్, శిలువ యొద్దకు పరిగెత్తు, ఆ యొక్క కల్వరి కొండకు ఆశ్రయపురానికి పరిగెత్తు. కల్వరి మన ఆత్మల కొరకు అది ఆశ్రయపురంగా దేవుడు పెట్టాడు. డోంట్ టేక్ రిస్క్ మై ఫ్రెండ్. దేవుని పేరట నిన్ను బ్రతిమాలుతున్నాడు. డోంట్ టేక్ రిస్క్. డోంట్ డై లైక్ ఎ ఫూల్. అబ్నేరు చనిపోయినట్లు, అబ్నేరు చేసిన దోషముల లాంటి దోషము చేసి చనిపోవద్దు. జీసస్ డైడ్ ఫర్ యూ. ఆ యేసయ్య దగ్గరికి వస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న ప్రార్థన మరణ శాసనాన్ని కొట్టివేసి నిన్ను జీవింపచేయటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. దేవా, నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని. ఆ కల్వరి సిలువలో నీవు కార్చిన రక్తము చేత నా ప్రతి పాపము తుడిచివేయబడుతుందని, ఆ కల్వరి నా కొరకు ఆశ్రయపురంగా నువ్వు చేసావని విశ్వసిస్తూ నీ యొద్దకు పరిగెత్తి వస్తున్నాను. నాయన, నన్ను రక్షించు. ఆ సంహారపు దూత, ఆ మరణ శాసనము నుండి నన్ను విడుదల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ప్రేక్షకులారా, ఈ చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. యూ కెన్ డై లైక్ ఎ సెయింట్. నీచుడుగా చనిపోనక్కర్లేదు, బుద్ధిహీనుడుగా చనిపోనక్కర్లేదు. నెక్స్ట్ వీక్ హౌ టు డై లైక్ ఎ సెయింట్. పరిశుద్ధుడుగా, భక్తుడుగా ఏ విధంగా చనిపోగలము అనేది మనం గమనిద్దాం. అంతవరకు కనిపెడుతుండు. ప్రార్థనతో ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడు, అనేక విషయాలు మాకు బోధించావు, అనేక విషయాలను మాకు బయలుపరిచావు. నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. వీటన్నిటినీ మేము తెలుసుకొని నిర్లక్ష్యంగా అబ్నేరు వలె మేము ఉండకుండా, ప్రభువా, చక్కని తీర్మానము చేసుకొని నీ కల్వరి కొండలో ఆశ్రయపురములో పరిగెత్తి సిలువను హత్తుకొని నీ రక్త ప్రోక్షణతో ఆ బలియాగము చేత మరణ శాసనము నుండి, సంహారపు దూత వలలో నుండి, వేటలో నుండి రక్షించుమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమెన్. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. గాస్పుల్ ట్రంపెట్స్ ఆరాధన సమయం ప్లాట్ నంబర్ 24, హ్యాపీ హోమ్స్ కాలనీ, PDP సెంటర్, పిల్లర్ నంబర్ 213 దగ్గర రాజేంద్ర నగర్ నందు ఉదయం 8 గంటల నుండి జరుగును. మరియు ప్రభు పాద సన్నిధి, జెమినీ కాలనీ, ముషీరాబాద్ నందు ఉదయం 10 గంటల నుండి ఆరాధన జరుగును. డైలీ డిలైట్స్ త్రిమాస డివోషనల్ బుక్ చిన్న బిడ్డలకు, యవ్వనులకు ఆత్మీయ జీవితాన్ని సమృద్ధిగా జీవించటానికి రూపించబడిన పుస్తకం. నేడే పొందండి, మాకు వ్రాయండి. దిస్ ఇస్ డారెన్స్ డైలీ డిలైట్ అండ్ మైన్. మీకెందుకు కాకూడదు? మా చిరునామా గాస్పెల్ ట్రంపెట్స్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 24, హ్యాపీ హోమ్స్ కాలనీ, హైదర్గూడ పోస్ట్ ఆఫీస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500048. మా సెల్ నంబర్ 9440022977 మరియు 9441474949. మా ల్యాండ్ లైన్ నంబర్స్ 04024001605 మరియు 24001609. మా ఇమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి.
మేల్కొలుపు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు. కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.